అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కేవైసీ డ్యూ అండ్ ఇనాపరేటివ్ అండ్ లైక్లీ ఇనాపరేటివ్ 3 months అనేసి కొత్తగా 3 ఆప్షన్స్ అనేది కియోస్కోలో పెట్టడం జరిగింది. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొదటగా మనం కియోస్కో పేజ్ ఓపెన్ చేస్తాం. ఎస్బీఐ అదర్ సర్వీస్ డ్యూలో మొదటి ఆప్షన్ చూడండి, ఫాలో అప్ రికార్డ్స్ అని ఉంది కదా. ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ 3 ఆప్షన్స్ మీకు కనిపిస్తుంది. ఇనాపరేటివ్ అకౌంట్స్, కేవైసీ డ్యూ అకౌంట్స్, లైక్లీ ఇనాపరేటివ్ అకౌంట్స్ 3 months అని. సో మొదటగా ఇనాపరేటివ్ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీరు సబ్మిట్ కొట్టగానే మీకు మ్యాప్ అయిన ఇనాపరేటివ్ అకౌంట్స్ అన్ని లిస్ట్ అని మీకు కనిపిస్తుంది. జస్ట్ మనం వీటిని ఫాలో అప్ చేస్తే చాలండి, మనం ఏమీ చేయనవసరం లేదు. ఇలా నెక్స్ట్ కొట్టండి, మీకు ఎన్నైతే మ్యాప్ అయ్యి ఉన్నాయో అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఏదో ఒక దాని మీద మీరు క్లిక్ చేయండి, సబ్మిట్ కొట్టండి. అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి చెప్పండి మీ అకౌంట్ అనేది ఇలా ఇనాపరేటివ్ అయ్యింది, క్లోజ్ అయ్యింది, సో మీరు బ్రాంచ్కి ఒకసారి వచ్చి యాక్టివ్ చేయించుకోండి అని చెప్పండి. సో అక్కడ మొదటి ఆప్షన్ మనం విజిట్ కాకుండా కాల్ అని పెట్టుకుంటాం. విజిట్ చేస్తే విజిట్ అని పెట్టండి. ఈరోజు కాల్ చేశారు కాబట్టి ఈరోజు డేట్ పెడతారు. సో పర్సన్ ఎవరైతే వాళ్ళని అక్కడ పెడతాము. కామెంట్స్ కూడా వాళ్ళు రేపు వస్తున్నారు లేదంటే ప్రజెంట్ ఏదైతే అక్కడ మనం కామెంట్స్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే చాలు. వాళ్ళు బ్రాంచ్కి వచ్చి యాక్టివ్ అవ్వగానే మీ కమిషన్ 25 రూపీస్ కమిషన్ అనేది మీకు అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. సో అలానే కేవైసీ డ్యూ అంటే కేవైసీ డ్యూలో కూడా మీకు అక్కడ లిస్ట్ కనిపిస్తుంది. సో అందులోని చేయొచ్చు, లేదా మనకి సపరేట్ ఎస్బీఐ అదర్ సర్వీస్లో కేవైసీ ఆప్షన్ అందులో అయినా సరే చేయొచ్చు. ఏదైనా సరే ఒకటేనండి. అండ్ లైక్లీ ఇనాపరేటివ్ అంటే మీకు త్వరలోనే ఈ అకౌంట్స్ అనేది ఇనాపరేటివ్ కాబోతున్నాయి అనేది. సో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ లాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది 2023లో చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ మనం పెట్టి సబ్మిట్ కొడితే సరిపోతుందండి. ఫాలోఅప్లో మనకి వాళ్ళు వచ్చి అకౌంట్ యాక్టివ్ చేయగానే, అకౌంట్ యాక్టివ్ అవ్వగానే మీ కమిషన్ అయితే మీకు వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఉన్న అకౌంట్స్ మీరు ఏదైతే ఓపెన్ చేశారో అది యావరేజ్ బ్యాలెన్స్లో మీకు తక్కువ వస్తుంది కదా. సో ఇవన్నీ యాక్టివ్ అయితే కనుక మీకు యావరేజ్ బ్యాలెన్స్లో కౌంట్ అవుతుంది. అండ్ అలానే మీకు కమిషన్ కూడా వస్తుంది. అంటే మీరు ఖాళీగా ఉన్న చేసే టైంలో చేసే పనికి కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చు. అలానే ఇదే వీడియోలో కేవైసీ డ్యూ అని వచ్చిన వాటికి కూడా కేవైసీ ఎలా చేయాలో చెప్తాను. ఇన్ కేస్ కస్టమర్ వచ్చారు, వాళ్ళకి మనం విత్డ్రా చేసే టైంలో మీకు పాపప్ అనేది మీకు ఇలా చూపిస్తుంది, ఇలా రీకేవైసీ పెండింగ్ అని చెప్పేసి. మీరు ఆప్షన్ క్లిక్ చేయగానే కేవైసీ అప్డేట్కి అయితే తీసుకువెళ్తుందండి. ఆ కేవైసీ అప్డేట్లో మనం అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి సబ్మిట్ కొట్టి కస్టమర్ ఫింగర్ తీసుకోండి. కస్టమర్ ఫింగర్ తీసుకుని సబ్మిట్ చేయగానే మీకు ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ రిలీజియన్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, సమ్ నామినీ కానీ ఏదైతే అక్కడ మ్యాండేటరీ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఫిల్ చేయాలండి. 1 by 1 మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్. సో కేటగిరీస్, సోర్స్ ఆఫ్ ఫండ్స్, సిటీ, సబ్ డిస్ట్రిక్ట్, సో ఇది అవన్నీ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఇంకొక సికేవైసీ ట్యాబ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు వెంటనే అకౌంట్కి కేవైసీ చేసిన వాళ్ళు అవుతాము. ఏంటంటే వీటికి 25 రూపీస్ వీటికి కూడా కమిషన్ అయితే వస్తుందండి. సో ఇలా చేసిన వెంటనే మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అండ్ ఇది బ్రాంచ్లో ఆథరైజేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు వీడియో చివరిలో అది కూడా ఎలా చేయాలనేది పెడతాను. సో ఇలా వచ్చింది కదండి. ఆ సికేవైసీ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేసి కస్టమర్ ఫింగర్ అనేది మళ్ళీ ఒకసారి తీసుకోవాలండి. తీసుకున్నాక మీకు కేవైసీ సబ్మిట్ అయినట్టు మీకు ఒక పాపప్ వస్తుంది. అది మీరు ప్రింట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ మాన్యువల్ డాక్యుమెంట్స్ అయితే బ్రాంచ్కి ఏం సబ్మిట్ చేయవసరం లేదండి. జస్ట్ మీరు చూసారా ఇక్కడ రీకేవైసీ అప్డేట్ రిసిప్ట్, సో ఆ రిఫరెన్స్ నెంబర్ వచ్చింది చూసారా. సో ఇది ఇలా చేస్తే సరిపోతుంది. తర్వాత వీళ్ళ బ్రాంచ్లో మీరు ఇన్ఫామ్ చేస్తే కనుక మీ ఐడిలో ఎన్నైతే రీకేవైసీలు చేస్తారో అన్నీ వాళ్ళు చెక్కర్ అండ్ మేకర్లో ఆథరైజ్ అయితే చేస్తారు. సో ఇలా చేయడం వల్ల 2 ఉపయోగాలు ఏంటంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసినా చేయకపోయినా ఇనాపరేటివ్లోంచి అయితే కనుక బయటకు వస్తారు. అండ్ మీకు కూడా యావరేజ్ బ్యాలెన్స్లో కమిషన్ పెరుగుతుందండి. చూసారా, బ్రాంచ్ స్క్రీన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలా మేకర్ అండ్ చెక్కర్ ఆథరైజేషన్ చేయాలో ఇలా చేస్తే సరిపోతుంది.